ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శివనారాయణ. సో ఫిబ్రవరి మాసం, అందులోనూ మనకి మాఘ మాసం, వృశ్చిక రాశి వారి పరిస్థితి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కనుక పెళ్ళిళ్ళ సీజన్, అందులోనూ శివ భగవాన్ని ఆరాధించేటువంటి శివరాత్రి. ఈ యొక్క 2020 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలోనే వస్తుంది శివరాత్రి కూడాను. కాబట్టి ఈ శివరాత్రి పర్వదినాలకి తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. ముహూర్తాలు కూడా మంచి బలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. గ్రహాల సానుకూలత కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరి జాతకం అయినా సరే నాకు అదృష్టం బాగలేదు, నాకు కలిసి రావట్లేదు, నా జాతకం అంతా అనుకుని వారికి వారే తగ్గివారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మాసంలో పెళ్లి చేసుకోవచ్చు. అంటే పెళ్ళి అయిన వారు కాదండి, పెళ్ళి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వారి జాతకం అనేది మారిపోతుంది. దశ అంతర్దశ లేదు బాగాలేకపోయినా జాతకం మారిపోతుంది, దిశే మారిపోతుంది అనమాట. దశలు బాగాలేకపోతే దిశే మారిపోతుంది పెళ్లి చేసుకుంటే. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఉంటే పెళ్లి చేసుకుంటే చాలా సంతోషం. అలానే ఈ యొక్క 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక స్థితిగతులు ఎవరైతే ఉన్నాయో, ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటే దాంట్లో వీరు కోట్లాది కోట్లు డబ్బులు సంపాదిస్తారు. అది వారికి బాగా కలిసి వస్తుంది. రెండోది సినీ రంగం. సినీ రంగం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. మూడోది ఉంది, ఈ రంగం వచ్చి ఫ్యాషన్ డిజైనర్. ఈ మూడు రంగాల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వారికి పేరు ప్రఖ్యాత హోదా వచ్చేసి రాణిస్తారు. దాని ద్వారా డబ్బు సంపాదించే వనరులు వారికి అతి సన్నిహితంగా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇకపోతే దీనితో కాకుండా ఎక్కడైనా అప్పు ఇచ్చి ఉండి వారితో గొడవలు అవుతూ వైరాగ్యం వస్తూ ఉన్నట్టయితే కనుక వారు కూడా ప్రయత్నపూర్వకంగా అడిగినట్లయితే డబ్బులు వారు కూడా ఇస్తారు. 20వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఫిబ్రవరి 20, 2026 సంవత్సరంలో వీరు ప్రయత్నం చేస్తే వీరికి డబ్బు కూడా వచ్చేటువంటి ఆదాయం దొరుకుతుంది. ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక హోటల్స్ రంగం వీరికి అద్భుతంగా ఉంటుంది. దాని ద్వారా వీరు డబ్బు సంపాదించుకునే విధంగా అయితే ఉంటుంది. ఇకపోతే వీరి చేతి నుంచి ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, అది మాత్రం పెట్టుకోవాలి. వీరి చేతి నుంచి డబ్బు ఇచ్చారంటే తిరిగి రాదు. ఒకవేళ అలా ఏమైనా ఆర్థిక సంక్షోభంలో ఇబ్బంది పడుతున్నారు, ఆస్తులు రావట్లేదు, ఎక్కడో ఇచ్చిన డబ్బులు రావట్లేదు అనుకుంటే కనుక వీరికి ఆగ్నేయం మూలం ఉంటుంది. ఆగ్నేయం మూలం బయట కాకుండా ఇంట్లో కిచెన్లో ఆగ్నేయం స్టవ్ పక్కన మనం స్టవ్కి వెళ్ళి తిరిగి ఉంటే రైట్ సైడ్ ఆ మూలన ఒక గాజు పాత్ర తీసుకొని దాంట్లో కళ్ళుప్పు పోయాలి. దొడ్డుప్పు అంటారు. దొడ్డుప్పు వేసి గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి దాంట్లో పెట్టేసి గులాబీ పూలు ఒక 2 పెట్టాలి. అక్కడ పెట్టేసి మనము దీపద్వైపంగా పెట్టేటప్పుడు, దేవుని ఆలయంలో పెట్టేటప్పుడు అక్కడ ఆ ఉప్పు కూడా కొంచెం ధూపం వేయాలి. ఇలా వేసినట్టయితే వారికి ఆర్థిక సంక్షోభం నుంచి ఖచ్చితంగా బయటపడి అన్ని రకాల ఆర్థిక నుంచి బయటపడేలాగైతే ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇకపోతే చదువుకునేటువంటి విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు, అలానే జాబు కోసం ఎదురు చూసేటువంటి నిరుద్యోగులు, జాబులో వెసులుబాటు కావాలి అని చూసేటువంటి జాబర్స్, అలానే విదేశీయానం చేయాలి అనుకునేటువంటి వారి కోరికలు ఉన్నవారు, పెళ్లి త్వరగా అవ్వాలి అనుకునేటువంటి వారు, వీరికి ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి అష్టదిబ్బందన ఎదురయ్యేసి ఎవరి యొక్క నరదిష్టి పడటంతో అలానే పితృదోషాలు, సారసపదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న వాళ్ళకి అలాంటివి జరగవు. అలా జాతక ప్రకారం జరుగుతుంది అని ఉంది, కానీ ఇలా జరగట్లేదంటే ఖచ్చితంగా వారికి ఏదైనా జరిగిందని అనుకోవాలి. లేదు అంటే గ్రహదోషాలు అనుకోవాలి. అలాంటి వైతొలగాలంటే చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా ఒక మేర ఉపశమనత లభ్యపడుతుంది. దాంట్లో ఒకటేంటంటే ఎక్కడైనా చెరువు, వాగు, సముద్రం, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం ఇలాంటి వాటిల్లో కనుక వీరు ఒక్కసారి స్నానం ఆచరించాలి. ఆ స్నానం ఆచరించేటప్పుడు వేసుకున్నటువంటి బట్టలు కూడా స్నానం అనంతరం అవి కూడా వదిలిచి అక్కడ వదిలివేయాలి. అక్కడే ఒడ్డుకు వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే వారికి అమ్మవారు కానీ స్వామివారి కానీ ఉంటే 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో కొబ్బుకున్నట్టు వేయాలి. కానీ కొబ్బరి నూనె కానీ లేకపోతే కనుక ఆముదం కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ దీపారాయణ చేస్తే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి యోచన కనిపిస్తుంది. అలానే గోధుమ పిండి ఉంటుంది, అలాగా ఉండలు చుట్టాలి. ఒక 11 ఉండలు చుట్టేసి పారేటువంటి నీటిలో వేయాలి, లేదా చేపల చెరువులో వేయాలి. దీని ద్వారా వారు అనుకున్నటువంటి కార్యం ముందుకు వెళ్తుంది. విదేశీయానం కావచ్చు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఆరోగ్య స్థితిగతులు బాగలేదు అనుకునేటువంటి వృశ్చిక రాశి వారు నరదిష్టి, నరకోశ వల్ల, పితృదోషాల వల్ల వీరికి ఆరోగ్యం బాగోదు. ఎక్కువగా స్ట్రెస్ అవుతుంటారు. హార్ట్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, కిడ్నీస్ ప్రాబ్లము ఇలాంటివి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఫిబ్రవరి మాసం మొత్తం కూడా వీరు ఏం చేయాలంటే కనుక చిన్నపాటి పరిహారం చేసుకోవాలి. అదేమిటంటే ప్రతిరోజు కాకపోయినా ఆల్టర్నేట్ డే అయినా సరే వీరు ఒక కిడ్లీ అంటారు, పాన్, అలా అని చెప్పి జరదా, కలకత్తా పాను, రాజా క్రేన్ పాను ఇలాంటివి కాదు, ఏదైనా సాదా పాను, ఒక్కలు, ఆకు, ఒక్క, చున్నం,
అదే గుల్కండ్ ఇలాంటిది ఏదన్నా సోంపు లాంటిది వేసుకొని ఆ పాన్ కనుక వీరు సేవించినట్టయితే ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉందో అవి రాకుండా ఉంటాయి, వచ్చినవి కూడా తగ్గుముఖం పడతాయి, బ్లడ్ రిలేటెడ్గా అయితే ముందు తగ్గుతాయికైతే ఆస్కారం ఉంటుంది. గురుగారు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, లేదంటే మేమేం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, నరఘోష నరదిష్టి ఉంది, అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు. దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. గురుగారు ఏం చెప్తారు వీటికి? ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, 2026 సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము, ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే, కుందించుకోవడమే. నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి, ఓర్చుకోలేరు అన్నమాట ఎదుటోళ్ళు. వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము 10 ఏడుస్తూ ఉంటారు. అరే సుఖంగా బతికేదానికి లేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. కంఫర్టబిలిటీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు, ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు. ఎట్లా ముందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షిణి, బాగా స్పిరిట్, అష్టదిబ్బందన, ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి. జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం, ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక. ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా. ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు, జాతకంలో సమస్య ఉందా, దశంత దశల నక్షత్రమా, గోచారమా, ఎక్కడ సమస్య ఉంది, ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు. కాదు నాయన, ఇవన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు. ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం మన మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు. దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతానని ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది, మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. ఏ రోజు ఆ రోజు ఎతుకుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏ పంచాయతీలు ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బంది అయిపోతారు అనమాట. కాబట్టి దీని ఎంత కారణం ఏంటంటే మన మీద ఏడ్చేటి కళ్ళు. మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు. ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్సీకి వెళ్తాం, ఏదో రోజున మనల్ని హిప్నటైజ్ చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి. మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన శ్రేయోభిలాషులను చెప్పుకొని తిరిగే వాళ్ళలో, మన కొలీగ్స్లోనూ ఇలాంటి వాటే ఉంటారు. నా గురించి ఇంకోళ్ళకి అవసరమేమో చేయటానికి, నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము. అందుకొని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మరొక విషయం, ఇది చిన్నపిల్లల మీద, పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది. ఈ యొక్క కలియుగంలో ఏది పాపం అయితే జరుగుతున్నావో చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరం అయిపోవటము, ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరుగు, పెక్కేత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోగొట్టుకోవడం, చెట్టుకోలు గుట్టుకోలు అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున. ఎందుకండి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున. ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో హిప్నటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఓదార్చడానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము. మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు, మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే, మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు. అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము. ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంత ఉంది, నాకు ఇంత డబ్బులు వేస్తే నేను ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పడుకోబెట్టేస్తా, ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సరింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డోళ్ళు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయిన తర్వాత కాశీకి అన్నట్టుగా అందరు గురువులు అయిన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు. నా జేబులు ఉండవు, నా చొక్కాకి జేబులు ఉండవు. ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కస్టమర్లు వస్తారు, అన్నీ సమర్పించుకొని అన్ని రకాల ఆ డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా నా దగ్గరికి ఈ రోజున 12,000 మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున. మెజారిటీగా అందులో భార్యాభర్తలేనండి. భార్యాభర్తలు ఒకటి, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వశం చేసుకోవటం, ఈ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్లు. ఇంకోటి ఏంటంటే, ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో, నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు, నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత. ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. అసలు నాకు సమస్య ఏంటి? జాతకం సమస్య, ప్రకృతిలో
దోషాల సమస్య, గ్రహదోషాల సమస్య నిజంగా నా మీద గురుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. లేకపోతే అరుంధతిలో 3వ జన్మ 4వ జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం. కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మ అవ్వాలి ప్రతి మానవుడికి కూడా. అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి. అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు, అలాంటి ఆచరణ చేయకూడదు. ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటివారికి సహాయం చేయాలి, లేకపోతే మన పని మనం చేసుకోవాలి. ఎవరు కూడా మనల్ని ఆశించరు. కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి. ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. అలాంటి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునేది అది. కాబట్టి అలాంటి చేయకండి. అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సగర చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు, ఎవరు కూడా బలవ్వద్దు. ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, కోపం రావటం, సరిగా తినలేకపోవటం, ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేకపోవటం, మన మాట వినలేకుండటం, అలానే చెప్తే వినపడటం, అలానే ఒంటరిగా ఉండాలనిపించడం, ఎటన్నా వెళ్ళిపోవాలనిపించడం, నెగిటివ్ థాట్స్ రావటము, కాళ్ళు ముందుకు వెళ్ళకపోవటం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ ఇవన్నీ జాతకాలు ఉండవండి. ఏదో చెడు క్రియ జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనం అయితే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. వృశ్చిక రాశి స్త్రీలు అయితే కనుక ఎక్కువగా లేనిపోయినటువంటి విషయాన్ని ఎప్పుడో జరిగిపోయి ఎప్పుడో మార్చిపోయినటువంటి విషయాలు ఆలోచించుకుంటూ ఉంటారు. దానివలన చేసేటువంటి పని ముందుకు వెళ్ళదు, అంత బద్ధకంగా అయిపోతూ ఉంటారు. ఎవరు వచ్చినా మాట్లాడలేరు, మొహం అంతా జాలుగా దిగజారుగా ఉండేటువంటి మొహం ఏర్పడుతున్నది. రేపు డబ్బులు వస్తాయన్నా, కొత్త జాబ్ వచ్చిందన్నా, కొత్త వనరులు వచ్చినాయి అన్నా చేద్దాంలే చూద్దాంలే అనుకుంటుంటారు. తినమన్నా కూడా తినలేరు. వీరికి ఏంటంటే గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి, కొంత రకాల వీరు కొనకొచ్చుకునే దోషాలు, అతి కోరికలు కావచ్చు, అతి నిర్ణయాలు కావచ్చు, తొందరపాటు ఆలోచన కావచ్చు. వీటి వల్లనే వీరు కొంచెం ఆలోచన బాగలేదని చెప్పొచ్చు. అలానే ఫిబ్రవరి 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే నిరుద్యోగులకి జాబ్ వస్తుంది, పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వారికి పిల్లలు పుట్టేదానికి వీరు ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఫిబ్రవరి 27 తర్వాత ప్రయత్నం చేయొచ్చు, పిల్లలు పుట్టలేని వారికి పెళ్ళై ఉండాలి. అలానే వీరికి విదేశీ ప్రయత్నాలు కావచ్చు, ఇక్కడ జాబులు వెసులుబాటు కావచ్చు. ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఇంట్లో ధూపం వేసుకోవాలి. సాంబ్రాణి గుగ్గిలంతో పాటు బిర్యానీ ఆకు పౌడరు, లవంగాల పౌడరు, దాల్చిన చెక్క పౌడరు కూడా వేసుకొని వీరు ధూపం వేసినట్టయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా, ఏదైనా అనేజీ ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. వీరికి కూడా స్త్రీలకు కూడా మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు. అలానే శత్రు భయం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక చిన్న పరిహారం చేయొచ్చండి. ఇది పురుషులు స్త్రీలు ఇద్దరు చేయొచ్చు. ఇది ఏమిటంటే కనుక చెప్పులు ఉంటాయి, మనకి కాళ్ళకి వేసుకునే చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు తీసుకొని ఆ పేరు రాయాలి. కాటుకతో వెనక రాయాలి. పేరు కాజలైనా కాటుకతోనే వెనక పేరు రాయాలి. పలానా శత్రువు ఉన్నాడు, నా జోలు రావద్దు, నన్ను ఏం చేయొద్దు, నా జోలు రావద్దు అని రాసి ఆ చెప్పుని 10 సార్లు మన ముఖానికి ఇలా చూపించి దాని మీద తుపుక్ కనిసి కింద కొట్టాలి. కింద కొట్టాలి. ఇలాగా 10-11 సార్లు చేయాలి. ప్రతిరోజు నైట్ పనుకునే పోయే ముందు చేయాలి. ఆ చెప్పు 11 రోజులు కొట్టాలి. అలాగా 11 రోజులు కొట్టేసి ఆ చెప్పును తీసుకెళ్ళి ఇక్కడ పారేటి నీటిలో కానీ లేదా రోడ్డు మధ్యలో తిప్పివేయాలి. బోర్డు అంటే మనం వేసుకుంటాం, తిరగవేయాలి. ఇలా వేసిన చెప్పు మీద లారీలు, బస్సులు ఇలా వెళ్తూ ఉంటాయి కదా, అలాంటి రోడ్లో వేస్తే కనుక ఆ శత్రు భయం నుంచి బయటపడతారు. వీరికి తెలియని ఒక ధైర్యం వస్తుంది. ఇలాంటివి చేసుకొని మంచి సానుకూల వాతావరణం వీరికి లభ్యపడుతుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసం. అలానే మనకి చాలా మందిలో కూడా అడుగుతూ ఉన్నారు, గురువుగారు మీ దగ్గర వస్తువులు కూడా దొరుకుతాయి కదా, వస్తువులు తీసుకుని కూడా చాలామంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అలానే మనం చూసినట్టయితే కనుక ఈ వస్తువులు తీసుకొని బాగుపడ్డ వాళ్ళని మనం గమనించినట్టయితే మనది ఎప్పుడైనా గురువు దగ్గరికి వస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు అవుతూ ఉంటాయి. అలానే ఈ వస్తువులు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు అన్ని రకాల సానుకూల కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. దాంట్లో ఒకటిగానే ఇది శక్తి యంత్రం. ఇది శక్తి యంత్రం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. వ్యాపార సంస్థలో కూడా పెట్టుకోవచ్చు. ఇది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. కావాలంటే అన్ని రేట్లో దొరికితే షాపుల్లో అలా కాదు, ఇది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఈ శక్తి యంత్రము ఇంట్లో పెట్టుకొని ధూపం వేసినట్టయితే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇకపోతే మన దగ్గర స్పిరిట్ ఒకటి ఉండిద్ది. స్పిరిట్ అంటే స్పిరిట్ కాదు, ఇది ఒక సెంట్. ఈ సెంట్ వచ్చేసి ఇంట్లో స్ప్రే కొట్టుకోవాలి. ఇలా జస్ట్ ఇలా స్ప్రే కొట్టుకోవాలి. ఇది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి జస్ట్ రూమ్లన్నీ కూడా స్ప్రే కొడితే ఇంట్లో ఉన్నటువంటి చాతబడి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, ఆగలముక్కి ఏదైనా ఇంటికి
ఇంటింటికి చేయించినా ఒకళ్ళొకరు కాకుండా పోయినా, డబ్బు ఆదాయం రాకపోయినా, ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా, చెడు క్రియలు జరిగినా కూడా ఈ స్ప్రే కొట్టడంతో అన్ని రకాల సానుకూలం పడుతూ ఉంటుంది. ఇక మన దగ్గర అందరికీ తెలిసిన విషయమే ఇది ఆరావళి కాటుక. ఈ ఆరావళి కాటుక ఇంట్లో ఉండడం ద్వారా ఈ ఆరావళి కాటుక చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అలాగే పెద్దవారు అందరూ కూడా పెట్టుకోవచ్చు. మగవారు అయితే తలలోనూ, ఆడవారు అయితే కంటికి పెట్టుకోవచ్చు, అరికాల్లో పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే నుదురు పెట్టుకోవచ్చు. ఈ ఆరావళి కాటుకు పెట్టుకోవడంతో నరదిష్టి, నరకోశ అన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఇకపోతే సెంటు, ఈ యొక్క సెంటు కూడా నరదిష్టి, నరకోశే కాదండి, మన మీద చేతబడి కానీ, అష్టదిబ్బంది కానీ, బాగలముఖి కానీ, స్పిరిట్ కానీ, మందు పెట్టడం కానీ జరిగితే కూడా అవి కూడా పటాపంచులు అయిపోయేసి అన్ని రకాల సానుకూల పడే వాతావరణం ఉంటుంది. ఎక్కడైనా డబ్బు కోసం, ఆదాయ వనరుల కోసం, జాబ్ కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా మనమే చెడు దృష్టి పడకుండా ఉండేందుకు సెంటు వాడుకోవచ్చు. అలానే ఈ యొక్క అష్టదిబ్బందుల ముడుపు, ఈ అష్టదిబ్బందుల ముడుపు కూడా ఇంట్లో ప్రతిరోజు నిష్ఠనిర్ధంగా ధూపం వేసుకుంటే కనుక ఇంట్లో నెగిటివిటీ ఒకటే కాదు, మన మనసులో ఉన్నటువంటి చెడు క్రియలు కూడా అన్ని కూడా పటాపంచలు చేసేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్రియలు కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా సరస్వైన ధరల్లోనే ప్రేక్షకుల వద్దకే, అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి వాతావరణంలో చేసినవి, ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసినవి. కాబట్టి వారికి ఎలాంటి సమస్య కూడా చిటికలో పటాపంచలు చేసేలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని అందరినీ కూడా సానుకూల పడేటువంటి వాతావరణం లభించేయాలని నా ఒక చిన్న ఆశ. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందులో మీరే ఉండాలి. కాబట్టి అన్ని రకాలు వాడుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.